మనమందరం ఎన్నో రకాల పాయసాలు తింటాం. కానీ గోధుమ రవ్వ పాయసం ఈజ్ ఎవర్ గ్రీన్ అనమాట. ఫస్ట్ తయారు చేసే విధానం చూద్దాం. 1 కప్పు గోధుమ రవ్వ అండ్ హాఫ్ కప్ అయితే బియ్యం తీసుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేస్తే సరిపోతుంది పాయసం చేయనీకి. అండ్ ఇక్కడైతే శనగబ్యాలు కూడా నానబెట్టుకున్నాం అనమాట. వేడి నీళ్ళలోకి ఈ 3 అయితే యాడ్ చేసేసినాం. మంచిగా అంటే చాలా మంచిగా ఉడకల్లా, ఓపిక ఉండాలా ఈ పాయసం చేయనీకి, అయితే చాలా టైం పడుతుంది కాబట్టి. అండ్ ఇట్లనే అయితే అయ్యింది, హాఫ్ ఉడికింది ఇంక ఇది అంతే. అప్పుడు బెల్లం అయితే యాడ్ చేసేస్తున్నాం అనమాట. అండ్ బెల్లం 1 కప్పుకి 2 కప్స్ బెల్లం. మేమైతే 2 కప్స్, మీరు ఇంకా కొంచెం స్వీట్ తింటారంటే ఒక 3 కప్పులు వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత అయితే కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాం పాయసంలోకి. మేమైతే కంపల్సరీ ఈ పాయసంలోకి అయితే కొబ్బరి యాడ్ చేసుకున్నాం, పచ్చి కొబ్బరి యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ సొంటి యాలకులు అయితే మంచిగా దంచుకొని ఇట్లా పౌడర్ని మాత్రం జల్లు పెట్టుకొని ఇంకా పౌడర్ వేసుకుంటాం. ఇంతే పాయసం, చాలా సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సరే మళ్ళీ బాయ్, థ్యాంక్ యూ.